చూడండి ఫ్రెండ్స్, మా తోటలో ఒక 6 నెలల నుంచి ఒక తొర్రతేనె ఉంది. ఆ తొర్రతేనెను మేము చూసినాము. దానికి ఒక డ్రమ్లో దగ్గరలో వాటరు లీకేజ్ అయ్యేటట్టు డ్రిప్ సిస్టమ్ పెట్టినాము. అది ఒక 6 నెలల నుంచి చూసి అబ్జర్వేషన్లో పెట్టాము తేనెను. కొత్తగా వచ్చి వాలేని రోజే చూసినాం మేము. ఈ తేనెను వచ్చేసి తొర్రతేనె అంటారు, తెల్ల తేనె అని కూడా అంటారు. చెట్లల్లో కట్టే పుల్లలకు చెట్ల పుల్లల్లో ఉండే తేనెను వచ్చేసి పుల్ల తేనెలు అని అంటారు. కానీ ఇది తొర్రతేనె. ఇది గ్యాప్ ఎక్కువ ఉండేతలకి చాలా వరకు ఈ విధంగా పెట్టెలు అంటే ఒక అర్రలుగా చాలా వరకు తేనె దండిగా ఉంటాయండి. ఒక 20-30 పెట్టెల వరకు కూడా లోపల చాలా గ్యాప్, బండ కింద గ్యాప్ ఉండేతలకి ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానీ అట్నే కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయిపోయి చాలా వరకు తేనె ఉండే అవకాశం ఉంది. కానీ మేము ఈ తేనెను ఇక్కడ ఎందుకు లేపడం జరిగిందంటే, ఇంకొక 1 ఇయర్ దాకా అట్నే పెట్టినాము. కానీ ఏంటంటే అక్కడ లోపల ప్లేస్ లేదు. ఆ ప్లేస్ లేదు కాబట్టి ప్లేస్ లేక వెళ్ళిపోతాయి, కాబట్టి తేనీగలు వెళ్ళిపోతాయి. దానికోసం లేపినాం. చూడండి, ఇక్కడంతా తేనె పెట్టెలు ఇవి 1 2 3 4 5, అక్కడ 6 7 చిన్నవి ఉన్నాయి. 8 9 10 11 12 దాకా ఉన్నాయి. 12 తేనె పెట్టెలు ఉన్నాయండి. చూడండి, ఒక్క తేనెటీగ కూడా కుట్టలేదు మమ్మల్ని. చిన్న పిల్లోళ్ళు ఉన్నారు, అయినా కూడా ఏ ఒక్క తేనెటీగ కుట్టలేదు. ఈ చెట్ల ఆకులు ఇవన్నీ ఉన్నాయి. చెట్టు ఉన్నది, చెట్టు కొట్టేసి తీసినాము. అంతా ఒకటి అంతా క్లీన్ చేసి నీట్ చేసేస్తాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వచ్చి తేనె పెట్టెలు ఇవి వచ్చేసి ఇది ఇక్కడ తీసినాం. చూడండి, 3 పెట్టెలు తీసినాం. ఇక్కడ పక్కన పెట్టినాము ఈ తేనె పెట్టెలన్నీ. ఇంకా ఇదే కాదు, లోపల ఉంది, రాయి కింద ఉంది. ఇప్పుడు ఒక రాయి తీసినాం అంతే, ఇంకా లోపల కూడా ఉంది. కానీ ఏమంటే ఇప్పుడు వర్షాకాలం కాదు, ఎండాకాలం కాబట్టి తేనె చాలా చిక్కగా ఉంది. మన సమురు కంటే కూడా చాలా చిక్కగా ఉంది. మరి ఎందుకైనా తెలియలేదు. పూతాకాలం అయితే కొంచెం ఈజీగా ఉండిండు, ఫ్రీగా ఉండిండు, గ్రేవీగా ఉండిండు. ఇది లేదు, ఇప్పుడు లేదు, చాలా ఇదిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఏమంటే చిన్న రిక్వెస్ట్, ఎప్పుడైనా వీడియో చూసేటప్పుడు మాకు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. 32K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంతవరకు ఛానల్ మానిటైజేషన్ కాలేదు. కాబట్టి యూట్యూబ్ వీడియోస్ చేసేది కూడా కొద్ది రోజులుగా, గత 6 months 7 monthsగా మానుకున్నాను నేను. కానీ ఎందుకో ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి, నాకు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్, ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే ఈ వీడియో చూసిన వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోలు ఆల్ ఎంటర్టైన్మెంట్ మంచి వీడియోలు తీసి నేను మీకు చూపిస్తానండి. కానీ ఏమంటే చూసిన వెంటనే మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా ఎక్కువ బుర్ర తినిపోతాను అనుకుంటున్నారా? ఒక డబ్బా కోసి పెట్టాము అక్కడ. వాటర్ బాటిల్, 2 లీటర్ వాటర్ బాటిల్, అది ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయి ఫ్రెష్ చేస్తున్నాము. పైన వచ్చేసి ఖాళీగా ఉన్నాయి కదా, అదంతా తేనె ఉండాలి మామూలుగా. అక్కడ తెల్లగా ఉండే 1 2 3 4 అదంతా ఫుల్ ఉండాలి తేనె. అవి మాత్రం ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ఆఫ్ ఉన్నాయి అంతే. పైన ఖాళీ పెట్టెలు ఉన్నాయి. తొర్రతేనె అంటారు ఇది. బాగా చూడండి, తొర్రతేనె చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఇది పొద్దున్నే లేచి తేనె నిమ్మకాయ యూస్ చేస్తే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ ప్రెషర్స్ ఏమున్నా కూడా ఈ తేనె వాడడం వల్ల ఒరిజినల్ తేనె తీసుకొని మీరు కంటిన్యూగా యూజ్ చేస్తే బాడీ హెవీగా కానీ కొన్ని ఆరోగ్య ప్రాబ్లాలు ఉన్నాయి, క్లియర్ అవుతుందండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మేలు.
బాడీలో కొవ్వు కణాలు అనేటివి చాలా వరకు తగ్గిస్తుంది తేనె నిమ్మకాయ. బట్ ఏమంటే ఇప్పుడైతే అందరికీ తెలిసే ఉంటుంది దాని గురించి, కానీ యూజ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు నాకు దీంట్లో ఎంత మ్యాక్సిమం అంటే ఆ డబ్బా వాటర్ బాటిల్ కట్ చేసినాం కదా, అది ఫుల్ అయిన తర్వాత 1 లీటర్ వరకు ఉంటుంది నాకు. కానీ ఇది ఏం ఇప్పుడంటే ఒక మెడిసిన్ లేకని తీస్తున్నాం ఈ తేనెను. అది 6 మంత్గా ఉంది. రాళ్ళలో లోపల గ్యాప్ లేదని తీసేసినాము, లేపేస్తున్నామండి. ఇది మా తోటలోనే. కానీ ఇంకొకటి ఉంది, ఆ ఇంకొక తేనె మాత్రము దానికి బాగా లోపల చేసి పెట్టినాం నీట్గా, గూడు మాదిరి రాళ్ళు ఉండే సాటు ఉంది. అది 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు దాని అట్నే కంటిన్యూ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. వీడియో సరిగా నీట్గా చేయలేదండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియో మంచి లుక్తో బాగా నీట్గా తీస్తాం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే. పుట్ట తేనె అనేది కూడా ఉందండి. ఆ పుట్ట తేనెను చూపిస్తాను నేను మన వీడియోస్లో. అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో చేస్తాం. ఒకే టైప్ వీడియోలు అయితే కాదు, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ వీడియోలు తీస్తాము. తొందరలో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిపోయింది అంతా. అది ఖాళీగా ఉన్నాయి, దాని నిండాకు మామూలుగా